నమస్తే, నేను ప్రశాంత్. ప్రభాస్ గారి మంచితనం గురించి మనందరికీ తెలిసిందే. అలాంటిది ప్రభాస్ గారు ఒక ప్రొడ్యూసర్కి 50 కోట్లు డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్, ప్రభాస్ గారు ఒక ప్రొడ్యూసర్కి 50 కోట్లు ఇస్తున్నాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో చూడడం జరిగింది. అది ఎంతవరకు నిజం? ఇది వైరల్ అవుతున్న అంశమో నిజమో తెలీదు. మేబీ ప్రమోషన్స్లో భాగం కూడా అయ్యుండొచ్చు. కాకపోతే రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లకి అనుకుంటా కృషి గారి సినిమా ఏం రత్నం ప్రొడ్యూసర్. సో దానికి మరలా ఈ జూన్ మంత్ ఎండింగ్ ఎప్పుడో అనుకున్నారు. అది కాస్త నెక్స్ట్ మళ్ళీ జూలైకి పోస్ట్ పోన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా 2-3 ఏళ్ళుగా లోపల ఉండిపోయింది, రికార్డింగ్ థియేటర్లో ఉండిపోయింది, రికార్డింగ్ స్టూడియోలో ఉండిపోయింది, బయటికి రావట్లేదు. దానివల్ల ప్రొడ్యూసర్కి చాలా నష్టం, చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా. ఎందుకంటే వాళ్ళు మొత్తం అమౌంట్తో ప్రొడ్యూస్ చేశారా లేదంటే ఫైనాన్స్ చేశారు తెలియదు. ఫైనాన్సే రూపాయికి 10 రూపాయలు వడ్డీ ఉంటుంది, అక్కడ 10 రూపాయలు 100కి 10 రూపాయలు వడ్డీ ఉంటుంది. సో అట్లాంటివన్నీ ఓవర్కమ్ అయ్యి చేయాలి అని అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఇంకాస్త డిలే అయితే ఇబ్బందని ఆయన రెమ్యునరేషన్లో కొంత భాగాన్ని 11 కోట్లు ఎంతో తిరిగి ఇచ్చారని నిన్న మొన్న బద్దగా హల్చల్ చాలా వైరల్ అయింది. సో అసలు ఇండస్ట్రీలో వాళ్ళకి తిరిగి ఇచ్చేది ఉందా, ఎవరైనా ఉన్నారా? మేబీ అంటే ఫ్రీగా గెస్ట్గా చేయొచ్చు, తీసుకోకపోవచ్చు. హిట్ అయిన తర్వాత ఏదో ఇస్తారులే అనుకుని అది వేరు ఉంటుంది. సో రెమ్యునరేషన్కి ఎంత అని మాట్లాడుకొని కాంట్రాక్ట్ చేసుకున్నాక కూడా అమౌంట్ తిరిగి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. సో ఇదే అంశం మీద ప్రభాస్, అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు, ఆయన చాలా గుప్తదానాలు చేస్తుంటాడు. ఎక్కడికక్కడ చారిటీలు అవి ఉంటాయి, బట్ ఎక్కడ ఆయన ఎక్స్ప్రెస్ చేయడు, పబ్లిసిటీ చేసుకోడు. ఫ్యామిలీ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు, స్నేహితులు కూడా, ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఇండస్ట్రీలో తనతో పాటు కలిసి చేసిన కో ఆర్టిస్టులకి ఎవరికైనా ఇబ్బంది కలిగిందని తెలిసినా వాళ్ళు చెప్పకపోయినా ఈయన ఎదురెళ్ళి మరీ సాయం చేసే మనస్తత్వం. మొదటి నుంచి రాజుల ఫ్యామిలీ, బాగా ఆస్తులు పాస్తులు ఉన్న వ్యక్తి. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక సూపర్ స్టార్ అయ్యాడుగా ఆయన. సో ఆయన ఒక సినిమాకి 100 కోట్లు 150 కోట్లు తీసుకుంటున్నాడని కూడా బాగా టాక్ అయితే ఉంది. అందరికన్నా ఎక్కువ బన్నీయే పుష్పకి ఏదో 300 కోట్లు అంత తీసుకున్నారన్నట్టు కూడా టాక్ వచ్చింది. నిజంగా ఒకసారి అనిపిస్తుంది 300 కోట్ల అంటే ఇవేంటి నిజమైన పైసలా లేకపోతే వేసుకునే కోట్ల అనే డౌట్ అయితే వస్తుంటుంది. సో ఈయనకి యావరేజ్గా 100-150 కోట్లు అది చెల్లిస్తున్నారు. ఇంతకుముందు కూడా మంచి బ్లాక్ బాస్టర్లు తగిలాయి కల్కి. తర్వాత అంతకుముందు సలార్ అయితే మంచి ఓపెనింగ్స్, అంటే కటౌట్ తగ్గ సినిమా అది సలార్. సో అంతకుముందు ఆది పురుష్ నిరాశపరిచిన, సో సలారు తర్వాత కల్కి బాగానే ఆడాయి గ్లోబల్ లెవెల్లో. అంటే ఒక్కొక్కటి కల్కి అయితే 1200 కోట్లు 1100 కోట్లు కలెక్ట్ చేసింది అంటున్నారు. ఇక సలార్ కూడా 600-700 కలెక్ట్ చేసింది. అంటే ఒక సినిమాకి ఈయనకి ఇచ్చే రెమ్యునరేషన్ 100 కోట్లు తీసేనా, మరో 100 కోట్లు సినిమా ఖర్చు అయినా 700 కోట్లు 600 కోట్లు వచ్చిందంటే మిగతా 500 కోట్లు ప్రాఫిటే కదా ఎవరికైనా. సో అంత భారీ స్థాయిలో ప్రాఫిట్ కూడా మంచి విషయమే. సో అంత తర్వాత కల్కి కూడా 1200 crores అంటున్నారు. ఆయనకు 100-200 కోట్లు ఇచ్చినాక 1000 కోట్లు, మిగతా అందరికీ టెక్నీషియన్ అందరు కలిపి 100 కోట్లకు మించి అవుదు నాకు తెలిసి, హీరో ఓరియంటెడ్ ఇండస్ట్రీ కాబట్టి మనది. సో అలాగా చాలా ఎంతో రెమ్యునరేషన్. హిట్ అయితే పర్వాలేదు, కానీ ఫ్లాప్ అయితే కొంత రిటర్న్ ఇవ్వడం, కొంతమందికి సహృదయం అది ఉంది, ఇప్పుడు బయటకు వస్తుంది. గతంలో బాబా అనే సినిమాకి రజనీకాంత్ గారు కూడా ఎంతో 70 లక్షలు ఎంతో తిరిగి ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఉదారత చాటుకున్నాడు, 11 కోట్లు తిరిగి ఇచ్చి. సో ఈయన కూడా ఆ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏదైతే రాజాసాబ్ సినిమా మారుతి గారి డైరెక్షన్లో నడుస్తుందో అది నెక్స్ట్ డిసెంబర్ రిలీజ్ అవ్వబోతుంది. కాబట్టి భారీ స్థాయిలో సినిమా ఉండకపోయినా హర్రర్ కామెడీతో ఒక డిఫరెంట్ జానర్లో చూపించబోతున్నారు ఆయన క్రేజ్ తగ్గట్టుగా అనే సినిమా. కాబట్టి అంత రెమ్యునరేషన్ కాకపోయినా కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలా అంటే ప్రభాస్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం వల్ల మిగతా వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అవును, అంటే ఇవాళ ఖర్చు ఏం పెరిగిపోతుంది, వచ్చే రాబడి తగ్గిపోతుంది కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో అటువంటి సూపర్ స్టార్స్ తగ్గించుకోవడం వల్ల నెక్స్ట్ వచ్చేవాడు కూడా డిమాండ్ చేయడానికి పెద్ద ఛాన్స్ ఉండదు. మళ్ళీ థియేటర్స్లలో కొంచెం టికెట్ రేట్స్ ఉండడం వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళకపోవడం, పైరసీ
వీడియోస్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం చేయడం. వల్ల ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్స్ Yes, అందరికి అంటే ఇదంతా లాస్ అవుతుంది. మీరు అన్నట్టు ఒకదానికి ఒక లింక్. మీరు అన్నట్టు అవును. ఇప్పుడు ఇంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఆ ఖర్చు పెరిగింది, ఉమ్. దాని తలకి మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత పెరిగిపోతున్నాయి. పెరిగిపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత రేటుకి అమ్ముతున్నారు. ఆ రేటు రికవర్ చేసుకోవాలంటే వాళ్ళు థియేటర్లో 150 రూపాయలు, 175 రూపాయలు, 225 రూపాయలు, 250 రూపాయలు టికెట్ పెడుతున్నారు. అవును. మల్టీప్లెక్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, పాప్కార్న్ 350 రూపాయలు అంటాడు. ఉమ్. ఎందుకంటే వాడు అక్కడ ఆ థియేటర్లో ఆ షాపుని వేలంపాట్లో పాడుకొని ఆడికి సంవత్సరాల కింద తీసుకొచ్చుకోవాలంటే ఖచ్చితంగా. ఇప్పుడు థియేటర్లో సమోసా ఎంత, బయట అయితే 10 రూపాయలు సమోసా, థియేటర్లో 20 రూపాయలు, 25 రూపీస్ అమ్ముతారు. అవును. కూల్ డ్రింక్ కూడా బయట 10 రూపాయలు ఉంది, లోపల 25 రూపీస్ అంటాడు. 15 రూపాయలు లాభం వేసుకుంటాడు. ఏమంటే నేను వేలంపాట పాడుకున్నాను, దాన్ని నాకు గిట్టుబాటు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ రేటు పెంచాలి, ఉంచాలి అంటాడు వాడు. సో ఇట్లా ఒకసారి డైరెక్టర్ తేజ కూడా అన్నారు, సినిమా హాల్లో జనాలు చూడడానికి, ప్రేక్షకులు చూడాలనుకునేది తగ్గిపోవడానికి కారణం సినిమా టికెట్లు పెరగడం వల్ల కాదు, దాని చుట్టూ ఉండే ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, స్నాక్స్ కానీ పార్కింగ్ ఇవన్నీ కూడా బాగా పెరిగిపోవడం వల్ల జనాలు భయపడుతున్నారు ఫ్యామిలీతో వెళ్ళాలంటే. సో అది కూడా తగ్గిస్తే బాగుంటుంది, దానిపై ఒక పర్యవేక్షణ ఉంటే బాగుంటుంది ప్రభుత్వానికి అనేది కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పాడు. సో ఇప్పుడు ప్రభాస్ లాంటి వాళ్ళు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం వల్ల నెక్స్ట్ ఎవడు కూడా ఎవడని ఎక్కువ అడిగినా కూడా ప్రభాస్ లాంటి వాడు తగ్గించుకున్నాడు, నువ్వు మూసుకొని ఉండరా అని చెప్పడానికి కూడా ఉంటుంది. అవును. దానివల్ల మిగతా కాస్ట్ కటింగ్ కూడా అందరూ కూడా ఒక్కొక్కరు వాళ్ళు రెమ్యునరేషన్లో ఒక 10% తగ్గించుకున్న ప్రొడ్యూసర్కి ఎంత బెనిఫిట్. ప్రొడ్యూసర్ అనేవాడు గాడ్ ఫాదర్. సో ఆ ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే నెక్స్ట్ సినిమా ఎవడు తీస్తాడు. నేను తోపు యాక్టర్ని, బయట నా మార్కెట్ ఎంత ఉంది. ప్రొడ్యూసర్ లేకపోతే నీకు సినిమాలు ఎవడిస్తాడా. ఇట్లాంటి ప్రొడ్యూసర్ని చంపేస్తే నువ్వు నెక్స్ట్ సినిమా తీయడానికి ఉండకపోతే అప్పుడు నీకు ఎవడ అవకాశాలు ఇస్తాడు. తోపు యాక్టర్వే వెళ్ళి అప్పుడు ఖాళీగా ఈ కళాభవన్లోనో స్టేజ్ మీద పెర్ఫామ్ చేసుకోవాలి ఫ్రీగా. నువ్వు ఆర్టిస్ట్వే, పెయిడ్ ఆర్టిస్ట్ ఎప్పుడవుతావు? ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడే కదా. చాలామంది చెప్తారు నా దగ్గర అద్భుతమైన కథ ఉంది, నా కథ వల్లే హిట్ అయింది. నిజమే, ఆ కథ పట్టాలెక్కడానికి, ఆ కథ సినిమాగా రూపాంతరం చెందడానికి కారకుడు ఎవడు? ఒక ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ లేకపోతే ఆ దర్శకుడు లేడు, రైటర్ లేడు, ఈ డాన్స్ మాస్టర్ లేడు, మ్యూజిక్ మాస్టర్ లేడు, ఎవడు లేడు. వాడు వచ్చి అందరికీ చెరో పైసా ఇస్తేనే ఇదంతా కలిగి అప్పుడు 24 క్రాఫ్ట్స్ కూడా పనిచేసి సినిమాగా రూపాంతరం చెందుతుంది. ప్రొడ్యూసర్ లేకపోతే ఏమొస్తుంది? సో నిజంగా ప్రభాస్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడం వల్ల, తీసుకున్నారో తెలియదు, పోనీ ఎంతో కొంత ఇచ్చిన ఒక 10 కోట్లు 20 కోట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్కి బెనిఫిటేగా. తర్వాత ఆ 10 కోట్లతో రిటర్న్ ఇస్తే రిలీజ్కి అవసరమయ్యే ఖర్చుని, పోస్ట్ ప్రొడక్షన్కి అవసరమైన ఖర్చుని ఇట్లే చేసుకుంటాడు కదా, దాంట్లో అది కొంత మిగిల్చుకుంటాడు కదా. సో ఇదైతే రోమరో వాస్తవం తెలియదు, బట్ ఇది నిజమైతే బాగుండని నాకు అనిపిస్తుంది. ప్రభాస్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, నెక్స్ట్ మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి వాళ్ళు కూడా రెమ్యునరేషన్లో కొంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తే కాస్ట్ కటింగ్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. చూద్దాం మరి ఇండస్ట్రీ ఎటు వెళ్తుందో. థ్యాంక్ యూ సార్.